ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: సాధకుని సాధన సిద్ధునికి సహజము. సహజం ఆద్యస్థితి. అప్పుడు సాధన అంటే నిత్య సత్యానుభవానికి గల అడ్డంకులను తొలగించడం అవుతుంది అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఇక్కడ సాధకులు అంటే ఏంటి? ప్రయత్నం చేసే వాళ్ళను, ఆ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్న వాళ్ళని సాధకులు అంటారు. ఒక పనిని ప్రయత్నించి అంతా సాధించిన తర్వాత వారిని సిద్ధులు అని పిలుస్తారు. ఇక్కడ సహజం ఆద్యస్థితి అని అంటున్నారు. అంటే ప్రారంభంలో మొదలుపెట్టిన ప్రయత్నం అది సహజంగా మారుతుంది అని చెప్తున్నారు. అసలు భగవాన్ ఏమంటున్నారంటే, ఈ మాయలో ఏదో కొత్తగా సాధించాలని, దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని భావించడం జరుగుతూ ఉంటుంది. అసలు సాధనే లేదు, సాధన చేసేవాడు లేడు అని భగవాన్ చెప్తుంటే, మనం మటుకు ఏదో ఒక సాధన ఉంది, ఆ సాధన ద్వారా సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించవచ్చునని ఈ మాయాజీవుడు అనుకుంటూ ఉంటాడు. కానీ ఏదో సాధన చేస్తే తనకు అన్యాయంగా ఆత్మ గోచరం అవుతుందని, నేను దానిని దర్శించవచ్చునని అనుకుంటూ ఉంటాడు. నీవే ఆత్మవి, దానిని విడిచి నీవు ఉండలేవు అని ఎంత చెప్పినా కూడా దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మాయాజీవుడికి అంతా కూడా అన్యంగా కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నా కూడా, మాట్లాడుతున్నా కూడా, ప్రపంచంలో వ్యవహారం చేస్తున్నా కూడా ఆత్మను విడిచి ఏది మనము చేయలేము, వినలేము, కనలేము. ఉన్నది ఆత్మేను అని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ అది మనకి రుచించదు. మహర్షి దగ్గరికి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారు మమ్మల్ని ఏ సాధన చేయమంటారు అని అంటే, మీకు తోచింది మీరు చేయండి అని అంటారు. ఈ దైనందిక జీవితంలో యోగ, భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు ఉన్నాయి కదా అని అన్నప్పుడు, వియోగం ఉంటే యోగం అవసరమే, మరి ఆ వియోగము ఎవరికో చూడు అని అంటారు భగవాన్. ఆ వియోగమును ఎవరికైనా చూసినప్పుడు నాకు, నేను అని అంటావు. మరి ఆ నేను ఉన్నాడేమో చూడు. అంతేకాదు, ఎందరో మహానుభావులు ఎంతో సాధన చేసి ఆత్మజ్ఞానం సంపాదించారు అనే భావన ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉండి తీరుతుంది. దానికి మహర్షుల వారు చెబుతూ, ఉన్నది ఎరుక, లేనిది జీవుడు. కానీ ఎవ్వరూ ఆ సమాధానానికి తృప్తి చెందరు. మహర్షి చెబుతూ, నీకు ఆత్మసాక్షాత్కారం కాలేదని నువ్వు భావిస్తున్నావు కదా, అదే నీకు చాలా పెద్ద అడ్డంకి, అంతరాయము అని చెప్తున్నారు. ఉన్నది ఆత్మ ఒకటే, నీవు లేవు అంటూ చెప్పుకొస్తూ ఉంటారు. కానీ మనస్సు అనేది ఒప్పుకోదు. సాధన ఒకటి ఉందని, ఈ అహంకారంతో సాధించవచ్చని ప్రతి ఒక్కరూ గురువులను అడుగుతూ ఉంటారు. కానీ గురువు ఏం చేస్తాడంటే, సత్యానుభవానికి గల అడ్డంకులను తొలగించడానికి సూచనలు మటుకు ఇస్తారు. ఆ గురువు అంతవరకు మాత్రమే చేయగలడు. ఆత్మసాధనకి గురువు అవసరం కదా అన్నప్పుడు, సాధనా కాలంలో గురువు అవసరమే. గురువు అంటే ఎవరో కాదు, గురువే ఆత్మ, గురువే పరమాత్మగా నిన్ను జీవునిగా చూసుకుంటావు. ఈ ద్వంద్వ భావన పోయేంత వరకు అక్కడ గురువు అవసరం. నీకు దేహాత్మ బుద్ధి ఉంది కనుక గురువుని కూడా ఒక దేహంగా భావిస్తావు. దేహం నీవు కావు, నీ గురువు దేహం కాదు. నీవు ఆత్మవే, గురువు కూడా అలాగే మరి అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. నీవు ఆత్మవై ఉంటూ ఆత్మ అంటే ఏమిటో తెలియకపోవడం వల్ల సాధన ఏమిటి అని అడుగుతున్నావు. ఆత్మ తెలియవలసింది ఎవరికి? దేహానికి తెలుస్తుందా? దేహం చెప్పదు కదా. మరి ఎవరు చెప్తున్నారు? దేహాత్మ బుద్ధి గల జీవుడు ఈ మాయా నేను కర్తృత్వంతో చెప్తున్నాడు. వాడు ఉన్నాడేమో చూడు, ఆ విచారం చెయ్యి అని అంటున్నారు.
సాధన చేసి తెలుసుకునేది కాదు. ఆ అనుగ్రహంలో జీవుడు, ప్రపంచము అన్నీ కూడా అదృశ్యమవుతాయి. ఇక్కడ సాధన అంటే ఏంటి? సత్యానికి ఉన్న అడ్డంకులు అంటే భేదాలు, వారు వీరని, ఇతరులని, బంధాలని, స్థూల సూక్ష్మ దేహాలతో ఎంతవరకు ఉంటాయో అవన్నీ కూడా విచారణ చేయడం వలన తనకు అన్యంగా ఏ వస్తువు లేదని తెలుస్తుంది. అంతవరకు ఆ విషయాలుగా గోచరించినవి ఇప్పుడు అవన్నీ తన ఆత్మస్వరూపంగానే అనుభూతమవుతాయి అని అనుకుంటారు. అహంకారం నశించి ఆత్మనిష్టలో నుండి సత్యాన్ని గ్రహించిన జ్ఞానులు నామరూపాత్మకమైన ఈ జగత్తును మిథ్యాదృశ్యమాత్రంగా భావిస్తారు. పరమ ఉత్కృష్టమైనది, ఫలదాయకమైనది విచారణ ఒక్కటే. అది తప్ప మిగతా మార్గాలు మనస్సును అనగటానికి తగిన సాధనాలు లేవు. ఇతర సాధనాల వల్ల మనస్సు అలిగినట్లే ఉంటుంది, కానీ అది మళ్ళీ విజృంభిస్తుంది. ఇవన్నీ కూడా నిశ్చలత్వానికి మట్టుకే పనికొస్తాయి. ఏమి అనుకున్నా కూడా చివరికి ఒక అనుగ్రహం చేత మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది తప్ప వేరే మార్గం లేదు. అందుకే భగవాను ఊరుగా ఉండుట శ్రేయస్కరం అని అందరికీ సూచిస్తూ ఉంటారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధకుని సాధన సిద్ధునికి సహజం. సహజం ఆద్య స్థితి. అప్పుడు సాధన అంటే నిత్య సత్యానుభవానికి గల అడ్డంకులను తొలగించడం అవుతుంది. మీ వాయిస్ వినపడలే గురువుగారు. ఇప్పుడు వినపడుతుంది గురువుగారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక ప్రయత్నము మొదలుపెట్టి అది కొనసాగిస్తూ ఆ సాధకుడి యొక్క సాధన అనేది ఆ సిద్ధుడికి ఎప్పుడైతే ఒక విజయం సాధిస్తాడో అది సిద్ధుని యొక్క సహజం అని అంటున్నారు గురువుగారు. సాధించేది కాదుగా. అవును గురువుగారు, సాధించేది కాదు, అది సాధించేది కాదు. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి లోపల. సాధకునికి సాధించిన తర్వాత ఏదైతే లభిస్తుంది అనుకుంటున్నాడో అది సిద్ధుడికి సహజంగానే ఉంది. ఆయనకు వేరే ఏమి సాధించక్కర్లా. ఈ సహజంగా ఉండేది ఏదైతే ఉందో అది ఆద్య స్థితి, మొట్టమొదటి స్థితి. దాన్నే మనం తురీయ స్థితి అంటున్నాం. తురీయం కాదు, మొదటి స్థితి. ఆద్య స్థితి సహజ స్థితి. అది సిద్ధుడికి సహజం. ఆయన సాధన ఏం చేయక్కర్లా. ఈ సాధకుడు అనేవాళ్ళు ఎవరంటే అడ్డు తొలగించుకుంటే ఆ అడ్డు తొలగించుకోవటమే సాధన. ఆ అడ్డు ఎప్పుడైతే తొలగించుకుంటాడో అప్పుడు ఉన్న సహజత్వం బయటపడుతుంది. ఉన్నట్టుగా కనపడుతుంది, లేనిది లేనట్టుగానే కనపడుతుంది. అది సాధకుడి చేతుల్లో ఉన్నదా? అనుగ్రహం అది ఎంత చేసుకున్నా అనుగ్రహం చేత కార్యకారణ సంబంధం లేదంటున్నాం కాబట్టి అది అనుగ్రహం చేత మాత్రమే రావాలి. కాబట్టి సిద్ధుడు అనుకున్నటువంటి వాడు కూడా అనుగ్రహం చేతనే అది ప్రకాశించేది. అవును. ఇక్కడ సాధన అంటే ఏకాగ్రత స్థితికి రావాలి. ఒక నిలకడగా బయటికి పోతున్న దాన్ని ఎక్కడికి పోకుండా అది నిలబడగలగాలి. అదే సహజ స్థితి.
అదే ఆద్య స్థితి. ఇప్పుడు సాధన ఉన్నదానికి బయటకు పోతున్నాడు, బయటకు పోకుండా ఉంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ సాధన చేసి సాధించాలి అని అనుకోవటం ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ రియలైజేషన్. అవును, కాకపోతే సాధకుడు 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 అంటే ఇక్కడ ఒక డిస్టింక్షన్ పట్టుకొస్తున్నారు. ఆత్మని తెలిసిన వారేమో సిద్ధుడు, తెలియని వాడేమో అజ్ఞాని అని సాధకుడు. ఓకే, మరి మహర్షి చెప్తున్నారుగా సాధించేది కాదు, సాధన లేదు, సాధన చేసేవాడు లేడని. మనం ఎలా రెండిటికి సమన్వయపరచుకోవాలి? అడ్డంకి ఉంది అని అనుకోవటమే అది అడ్డంకు. అడ్డంకు అనేది లేదు, ఉంది అనుకుంటున్నాడు. ఆ ఉంది అన్నదాన్ని లేదు అని ఎవరన్నా వచ్చి చెప్పాలి. ఏది ఆ దశముడు కథలో గనక అందరూ వెళ్ళి మీరు లెక్క పెట్టుకోండి అని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఎవరో గురువు ద్వారాను, ఓ తెలిసిన పెద్ద మనిషి ద్వారాను చెప్తే అతనికి అర్థమవుతుంది. ఓహో, ఉన్నది ఉన్నట్టు లేనట్టు పోతుంది. ఇది నాకు అడ్డు అని జీవుడికి తెలుసునా? తెలియదు. అడ్డు తొలగించు అంటున్నారు దాంట్లో, అంతేనా? అవును, అడ్డు తొలగించడమే సాధన. ఏమా పోని వారు చెప్పినట్టుగానే అడ్డు తొలగించినంత మాత్రాన ఆత్మ తనంతటది ప్రకాశిస్తుందా? అసలు దానికి రెడీ అవుతాడు, సంసిద్ధుడు అవుతాడు. అంతే, ఏమైనా సంసిద్ధుడు అవుతాడు. ఆ అడ్డు తొలగిన లేదు అని అనుకోవటం ద్వారా సంసిద్ధుడైతే, అంటే మనకి దుక్కి దున్ని నిలబెడితే వర్షం కురిసినప్పుడు చక్కగా ఎలా ఆ లోపలికి జలాన్ని పీల్చుకుని భూమి సారవంతం అవుతుందో, ఈయన కూడా అట్లా రెడీ అయ్యి కూర్చోవాలి. ఆ ప్లాట్ఫారం రెడీ చేసుకోవాలి. అడ్డు తొలగించుకోవడం ద్వారా రెడీ చేసుకుంటే అది ఆవిష్కరింపబడినప్పుడు ఈయనకి అనుగ్రహం సిద్ధిస్తుంది. అసలు జీవుడికి ఇది అడ్డు అని తెలుసునా? ఫస్ట్ పాయింట్. విచారం ద్వారా తెలుస్తుంది. తాను ఏది అవునో ఏది కాదో విచారం చేస్తేనే కదా, వైరాగ్యం వల్ల. అంటే ఏంటో తెలియదు, నీవే ఆత్మవన్నా తెలియదు, నీ ప్రయత్నమే నీకు అడ్డు అన్నారు మహర్షి. అవును, మరి అది చెప్పినప్పుడు మరి సాధన చేయటానికి ఏమున్నది? ఒకవేళ నిశ్చలత్వానికి వచ్చాడు అనుకుందాం, ఘోర సాధన చేసి, అంత మాత్రం చేత ఆత్మ ప్రకాశిస్తుందా? లేదే. ఇంకో రహస్యం ఏంటంటే అసలు ఆత్మకి అడ్డు ఉన్నదా? దానికి లేదు. మరి అదే నీవైనప్పుడు అడ్డు తొలగించే ప్రయత్నం అంటే అది కూడా ఎంతో విచారానికి దారి తీస్తుంది. సతమతమవుతాడు, ఏది అడ్డో తెలియదు, ఏం తొలగించాలో తెలియదు, అసలు వీడు తొలగించగలడో లేదో కూడా తెలియదు. ఇప్పుడు దేహాత్మబుద్ధి జనించింది, దేహాత్మబుద్ధి అడ్డు. దాని పుట్టుక, దాని మరణము దాని చేతుల్లో లేదు. ఇక్కడ వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉన్నాయా? అది లేదు. అసలు ఆత్మని తెలుసుకో, నీవు దేహము కాదు, నీవు ఆత్మని అంత సూటిగా ఉండదు. అసలు జీవుడు ఒక ఊహా వస్తువుని చెప్పినప్పుడు ఆది నుంచి తృణీకరించబడిందని చెప్పినప్పుడు అసలు ఉనికి లేనివాడు
సత్యాన్ని ఎలా గ్రహిస్తాడు? అది అయ్యే పనేనా? కానీ ఈ స్టేట్మెంట్ మాత్రం కొంత భయాన్ని, ఆందోళన కలిగిస్తుంది. నేనే సాధన చెయ్యాలి, ఏ అడ్డు తొలగించాలి, నేను ఎప్పుడు తెలుసుకుంటాను. కాబట్టి అసలు బోధించేటప్పుడే ఇటువంటి సమస్యలు తల ఎత్తుతాయి. అసలు నీవెవరివో నీవే తెలుసుకో అని మొట్టమొదటి మాటలోనే నేను తెలుసుకోవాలి కావాలి. ఎలా తెలుసుకుంటాను? ఇంద్రియాల ద్వారానా, మనస్సు ద్వారానా, కర్మలు చేయటం ద్వారానా, లేదా మౌనం ద్వారానా? ఎట్లాగూ తెలుసుకోవటం అనే పదంలో నీవు ఉంటూ దాన్ని తెలుసుకోవచ్చేమో అనే ధోరణి కనపడుతుంది. ఇప్పుడు మహర్షి దగ్గరికి ఎందరో వచ్చారు, నీవే ఆత్మవి, నీవే ఆత్మని తెలుసుకో 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 అన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ మహర్షికి తెలియకనా ఆ విధంగా తెలుసుకోవటం కుదరదని? అయినప్పటికీ సూచించేటప్పుడు తెలుసుకో, అది వీడి చేతుల్లో ఉండదండి. ఒకవేళ ఈ వాక్యంలోనే కనుక జీవుడే కనుక ఆత్మని సాధన చేత తెలుసుకోవటం జరిగితే ఈ మాయా నేను ఆత్మ కంటే ఎంతో ఉన్నట్టు, అది అయ్యే పని కాదు. కొంతవరకు చెప్పవచ్చు, నీవిది కాదు అంతవరకు. దేహం కాదు. ఆదిశంకరుడు ఇదే మాట అన్నారు, నీవు దేహం కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, నేతి నేతి నేతి, అది బానే ఉంది. కానీ సాధన ఒకటి ఉన్నది, ఆత్మజ్ఞానము సాధించవచ్చును అనే దృష్టికోణము చాలా ప్రమాదకరం. అది ఎటు కాకుండా పోతాడు. ఏనాయన రవి గురువు గారు, చెప్పినా? అంటే అదే తన మనస్సుతోనే తను కల్పించుకున్న మనస్సే కాబట్టి కల్పించుకున్న మనస్సుతో మళ్ళీ సాధన మళ్ళీ కల్పించుకున్నట్టు అది కూడా కల్పితమే అవుతుంది. ఇక్కడ ప్రశ్న, సాధన సిద్ధి రెండు మాటలు వాడుతున్నారు. గురువు గారు, సాధించటం అనేది ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన సామర్థ్యము జీవుడికి ఉన్నదా? ఫస్ట్ పాయింట్. లేదు గురువు గారు, లేదు, ఆప్షన్ లేదు. విచారించమనండి, అంతవరకు బాగానే ఉంది. అవును. ఆత్మకులు ఏమన్నారు? దేహం నాహం, కోహం సోహం, ఇస్ ఓకే. దేహము నీవు కాకపోతే నీవెవరు విచారించు. విచార ఫలితం కింద అది ప్రకాశిస్తుందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఆయన గురువు గారు, ఎందరో విచారం చేస్తారు, విచారం చెయ్యకపోవడం కాదు. ఇక్కడ ఒక చిన్న మేలిక ఏమిటంటే, ఈ వ్యక్తిత్వం అనేది తనకు తానుగా నష్టమయ్యే ప్రసక్తి లేదు అసలు. ఇప్పుడు చీకటి లాంటిది అనుకో, చీకటి నష్టం అవుతుందా? ఒక్క వెలుతురు వస్తేనే పోతుంది. గురుగారు,
దేహాత్మబుద్ధి అనేటటువంటి మాయానండి, అంధకారం అనండి, ఏ పేరైనా పెట్టుకున్నాం, తనకు తానుగా బయటపడే ప్రసక్తి లేదు అసలు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గతంలో. తాబేలు తల్లకిందుగా పడుతుంది, ఒక ఇంట్లో బద్దంకి తల్లకిందుగా పడుతుంది, అది రివర్స్ కాలేదు, దానికి ఏదో పట్టు చిక్కి రివర్స్ అవుతుంది. ఇది చెప్తాడు. గురుగారు అవును. సో విచారం చెయ్యటం తప్పని అంటలేదు, తనకి సమాధానం రాదు. కారణం ఈ అహం స్ఫురణ అహం దేహంతోనే ఉంటుంది. దాన్ని మిథ్యాత్మ సత్యాత్మని వేరు చేసే సామర్థ్యం జీవుడికి లేదు. ఒక ఆభరణం తీసుకెళ్తారు, కంసాలవుడు ఏం చేస్తాడు, బంగారాన్ని ఆభరణాన్ని కరిగిస్తాడు, ఆకారం తీసి పారేస్తాడు, ఇదిగో అపరంజి మిగిలింది బంగారం అని చూపిస్తాడు. అట్లా గోల్డ్ స్మిత్ చేసినట్టు ఈ జీవుడు మిథ్యాత్మని సత్యాత్మని తానుగా వేరు చెయ్యలేడు. అందుకని అనుకురా ఏమైనా రవి? గురుగారు అర్థమైంది. శంకరులు కూడా మరి సాధనా చతుష్టయం కొంత చెప్పారు కదా గురుగారు. ఎన్ని చెప్పినా ఆ కాలానికి తగ్గట్టుగా బోధించటం మొదలు పెట్టారు. మహర్షి అంటారు, నీవే ఆత్మవే ఉంటే సాధన ఏంటి అన్నాడు. పైగా అంటే అబ్స్టాకిల్స్ తొలగించుకుంటానికి మాత్రమే ఈ సాధన ఉపయోగపడుతుంది. తొలగించుకున్నప్పటికీ అసలు ఆత్మకి అడ్డు అనేది ఉండదే పెద్ద ప్రశ్న. ఆత్మకి అడ్డు లేదు, మనస్సుకి అడ్డు, మనస్సులో ఉన్న ఆ అడ్డు. మనస్సులో అడ్డు తొలగించావు. ఈజ్ ఇట్ గోయింగ్ టు కాజ్ అండ్ ఎఫెక్ట్? అలా సంబంధాలు ఉన్నాయా? లేదు గురుగారు. ఉంటుందండి. సాధన ఉంది అంటే చాలా ఇబ్బంది, సాధన లేదు అంటే ఇంకా ఇబ్బంది. ఎందుకని మీరేమో నన్ను ఏమి సాధన చేయొద్దంటున్నారు, నేను ఎలా తెలుసుకుంటాను? ఏం చెబుతాడు మహర్షి? గురుగారు అన్నారు, తిరువణామలై వచ్చి తిరువణామలై దారేదంటే ఎవడు మనకి ఏం చెబుతాడు? ఏమైనా కాబట్టి ఆత్మజ్ఞానం అనేది ఎట్లా తీసుకున్నా సూచించేది కాదు, బోధించేది కాదు, అందించేది కాదు. సాధన లేదు, సాధించేది కాదు. చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఇప్పుడు సాధన లేదు అంటే నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారు. ఉన్నది అంటే ఇప్పుడు లేదు తర్వాత వస్తుంది అని అనుకుంటారు. ఈ చెప్పినట్టు ఇప్పుడు లేదు కావాలి, కొంతకాలం తర్వాత వస్తుంది. అవును, ఉన్నది అంటే నాకెందుకు తెలియట్లేదు, మళ్ళీ ఏదైనా సాధన చేయాలా అని ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక డిస్టింక్షన్ పట్టుకొచ్చారు. సిద్ధుడికి సహజము, సాధకుడు ప్రయత్నం చెయ్యాలన్నట్టుగా. సిద్ధుడికి సహజత్వం ఎక్కడి నుంచి వచ్చింది?
పుట్టుకతోనే సిద్ధుడైనాడా? రమణ మహర్షి పుట్టడంతో ఆత్మజ్ఞానంతో పుట్టాడా లేదే? Is it not? ఆ కాలంలో అడిగిన వాళ్ళ యొక్క ప్రశ్నలను బట్టి చెప్పినటువంటి మానసికమైన సమాధానాలే తప్ప మనం సత్యం వైపు నుంచి చూచినప్పుడు అసలు ఆత్మజీవుణ్ణి గుర్తించదు. అహం స్ఫురణ ప్రకాశిస్తున్న స్థితిలో జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, సృష్టి ఎక్కడ, అది వారికి తెలియకనా? తెలుసు. ఇంతకీ సాధన ఉన్నట్ట లేనట్ట? ఉంటే సాధన దేనికోసం? ఇది అర్థం చేసుకుంటే చాలు. సాధన ఆత్మ ప్రకాశానికి కాదు. ఫస్ట్ పాయింట్. మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది కాబట్టి ఏకచింతన తీసుకున్నాడు. ఆలోచన సరళి తగ్గించుకున్నాడు. నిశ్చలత్వానికి రా. దీని వల్ల ఆత్మ ప్రకాశిస్తుందని కాదు. గతంలో మనం చెప్పుకున్నాం, ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మను గుర్తించలేడు. అసలు టూ డిఫరెంట్ థింగ్స్. అహం స్ఫురణ ఉంటే, తురీయం ఉంటే సృష్టి ఉండదు. సృష్టిని చూస్తున్నారు ఇక్కడ. తురీయం ఉన్నా లేనట్లే. ఎందుకని? నీ దృష్టి పరోక్ష జ్ఞానం వైపు ఉన్నది, అదేమో అపరోక్షం. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? పైగా ఒకటే నేను ఉన్నది. తనకు తాను ప్రకాశిస్తేనేమో ఆత్మజ్ఞానం అంటుంది. తాను దేహాత్మ బుద్ధితో ఉంటూ చూస్తున్నప్పుడేమో పరోక్ష జ్ఞానం అంటున్నావు. మరి ఈ రెండు కలుస్తాయా? కలవు. చాలా పక్కన విషయిగా ఉంటుంది, ఒక పక్కన వెలుగు ఎరుకగా ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటుంది. దాగదే చెప్పింది, సాధన ఉన్నది అంటే చాలా ప్రమాదం, లేదంటే ఇంకా ప్రమాదం. ప్రమాదాలే. ఆత్మజ్ఞానము సాధించేది కాదు. ఉదయం ఉన్నావు, వెంటనే ఏమంటావు? నువ్వు తెలియటం లేదంట. దేహాత్మచిత అంటావు కదా. అవును గురుగారు. దానికి మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ ఏంటి? అసలు నువ్వు దేహం ఏమో చూడు, లేకపోతే ఉన్నావుగా. సూచించటం సూచింత మాత్రాన అది ప్రకాశిస్తుందా? అందుకనే అనుగ్రహం అనే పదం వాడారు. జీవుడి చేత అది నడిపిస్తూ అప్రాప్రియేట్ టైంలో అది ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఈ మహాపురుషులు ఎందరో వచ్చారు మాయలోకి. ఒక్కరిని చెప్పమనండి, నేను ఈ సాధన చేస్తే
నాకు ఆత్మ ప్రకాశించింది, నా ఆత్మ అని పోలి ఉమ్. ఆ విధంగా అది జరగదు. అదే వారు కూడా చెప్పుకొచ్చారు కదా, ఎంత మహాపురుషులు వచ్చినా కూడా అనుగ్రహం ద్వారా లభించేదే కానీ అని చెప్పేశారు. ఇవేనమ్మా. మరి ఏం చేయమంట? ఉమ్, సాధన లేదంటే ఊరికే కూర్చోలేవు, ఉమ్, సాధన ఉందని ఏమంటావు చెప్పమంటుంటివి. ఉమ్, ఉమ్. ఎవరికి ఏమన్నారు? నీకేం వస్తే చేయమన్నాడు అంతే. Is it అట్లా. not? అవును గురువు గారు. ఎందుకంటే మనసు అనేది ఊరుకుండదు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉంటుంది దాన్ని. ఉమ్, ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా ఉమ్, ఒక ఎడిక్షన్ పోగొట్టుకోవడానికి ఇంకో ఎడిక్షన్ సాధన అన్న పేరు. ఉమ్, ఉమ్. అంతకంటే ఏమీ లేదు. ఆ గురువు గారు. ఇక్కడ ఒక విషయం జీవుడు మర్చిపోతున్నాడు. ఉమ్, స్వరూప జ్ఞాన ప్రకాశంతో తాను ఉండడు అని అనుకోవటంలే, తాను మిగిలి ఉంటాడని అనుకుంటున్నాడు. ఉమ్, ఉమ్. ఆ గురువు గారు. ఆ విషయం కూడా చెప్పారు మహర్షి. ఉమ్, భగవంతుణ్ణి చూడవచ్చునా అంటే ఏమన్నారు? ఉమ్. చూడటానికి నువ్వు మిగిలి ఉంటే కదా అన్నారు. ఉమ్, నిజంగా భగవద్ దర్శనం అయితే నువ్వు మిగలకుండా పోతావంటే ఎవడన్నా భగవంతుని గురించి ఆలోచిస్తాడా? ఉహు. లేదు గురువు. ఏమైనా రవి? లేదు లేదు. గురువు గారు. అవును. ఎవరు? భగవంతుడు వద్దు, ఎవరు వద్దు. అవును. నేను ఇప్పుడు ఉన్న రీతిలో ఉంటూ నాకు దొరకమని దర్శనం కావాలండి. ఈ దేహాత్మ బుద్ధిని వదులుకోవటం ఇష్టపడ్డాడు. చాలా తేలిగ్గా చెప్పాడు. ఆ మాత్రం మూల్యం చెల్లించాలన్నాడు. వీడి చేతుల్లో ఉందే చెల్లించటం. లేదు గురువు గారు. నిజమే, అత్యంత లాభకరమే ఉంటుంది, కానీ దీన్ని వదులుకోవటానికి ఇష్టం. అందుకని ఆ ఉच्चతర శక్తి దీన్ని నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. నీ పర్మిషన్ అడగదు. రవి, గురువు అవును, నిన్ను సంహరించబోతున్నాను రెడీని అడుగుతుందా? అడగదు. లేదు గురువు గారు. అవును. ఒప్పుకోదు కదా ఇది. నువ్వేమంటావు? నాకు చాలా బాధ్యతలు ఉంది, కాకపోతే నువ్వు చూస్తావా? అయితే నువ్వు కంటిన్యూ అంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది సాధన వల్ల ప్రకాశించదు. మరి సాధన వల్ల ప్రయోజనం ఏంటి? ప్రాపంచిక విషయాలు తగ్గుముఖం పడతాయి. అంతవరకు వైరాగ్యం తెచ్చుకుంటాడు, అన్నిటి వైపుకి వెళ్ళడం. అంతవరకు నిస్సంగము, నిర్మోహము ఆదిశంకరుడు చెప్పినట్టు అంతవరకు. బట్ దట్ ఈస్ నాట్ ఏ కాజ్ ఫర్ సెల్ఫ్ టు షైన్. నువ్వు ఏ స్థితిలో ఉన్నది ప్రకాశిస్తుందిగా. ఇవన్నీ జీరో అయితేనే ప్రకాశిస్తుంది అని ఏమన్నా ఉందా? ఎక్కడ లేదు. ప్రకాశించిన తర్వాత కూడా 1950 దాకా మహర్షి దేహం ఉంది, కష్ట సుఖాలు ఉన్నాయి.
కర్మ ఉంది, ప్రారంభం ఉంది. గురుగారు. మరి అవన్నీ అనుభవిస్తూ తిరుగుతున్నాడు లేదా? అవును. నాయన చెప్పు నాయన రవి, ఇంకేమైనా ఉందా? అదే అంటే భగవాన్ అంటారు కదా, అంటే ఎంత సాధారణ చేసినా ఆ మనస్సు దొంగే పోలీసు వాడిగా మారి తను తాను పట్టుకుంటున్నట్టుగానే ఉంటుంది, అది చిక్కదు అంటారు. మరి మరి ఎట్లా ఆల్టర్నేటివ్? కాబట్టి అంటే అప్పటికి కొంత ప్లేసెస్ చెప్పారు కదా, అంటే ఆ రెండు ఆలోచనల మధ్య ఉన్నది ఆత్మ అని, లేకపోతే నిద్ర నుంచి లేస్తున్నప్పుడు, మెలకు వస్తున్నప్పుడు. అన్నీ బాగానే ఉన్నాయి. నీవు దాన్ని గుర్తుపట్టే స్థితిలో ఉండగలవా? దట్ ఈస్ గురువుగారు కుదరదు. అవును, కుదరదు. ఏమా పద్మజ, ఇంకేమైనా ఉన్నదా? గురుగారు. ఏమ్మా, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అంటే అంటే చిన్న డౌట్. మనస్సు అనేది ఒక పక్కన అది ఎలా మారుతుంది గురుగారు? అంటే విషయిగా, ఒక పక్కన వెలుగు, ఒక ఎరుకగా. అమ్మా, మనస్సు ఏ విధంగా ప్రకాశిస్తుందని దానికి తెలియదు. గురుగారు. తెలియదు. అంటే దానికే తెలియదా గురుగారు అది? అంటే ఏ విధంగా? నువ్వు నిద్ర లేవడంతో ఇండిపెండెంట్ అనుకుంటావు. నిద్ర అక్కడే ఆత్మజ్ఞానం వల్ల తెలియదు నీకు. ఈ అహంకారానికి ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుందని తెలియదమ్మా. గురుగారు. చంద్రుడికి తెలుసా? తెలియదు, తెలియదు. ఆధారపడ్డాడు. ఏమైనా ఇంకేమన్నా చెప్తావారా గురుగారు? హౌ టు సాల్వ్ దిస్ క్యాచ్ 22 లాంటిది ఇది. గురుగారు, ఆత్మ ప్రకాశిస్తే గానీ సృష్టి పోతే గానీ ఆత్మ ప్రకాశించదు. అంటే కాదే ఒకటే ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే గురువు గారు, అంటే మీరు చెప్తారు కదా, డోంట్ బాదర్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్, కాకపోతే ఆ స్టిల్నెస్ కి రావడానికి ప్రయత్నం చేయాలి, దానికి నువ్వు ఏ మార్గానైనా ఎంచుకోమంటావు కదా, అది దానికి ఎఫర్ట్ పెట్టాలనిపిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. అంతవరకే గురుగారు. ఆత్మ ప్రకాశం దానికోసం కాదు ఎఫర్ట్, ఇది ఆలోచన లేని స్థితిని కొంతవరకు అలవాటు చేసుకుంటానికి కొంత ఎఫర్ట్ పెట్టాలి అని, ఏకచింతన అయినా సరే ఏదో ఒకటి మార్గం. ఎందుకని? నీ ఆలోచన నీకు అవరోధం కానీ కలిగిస్తుంది. అవును. ఒక ఆలోచన బంధాన్ని, ఒక ఆలోచన దుఃఖం, అవును, ఒక ఆలోచనేమో ఆవేశం. ఆలోచన వల్లనే నీకు అసౌకర్యం. అవును గురుగారు, అవును. నువ్వు ఆలోచన లేకుండా ఉండమంటే నువ్వు ఉండలేవు. ఎందుకని? నువ్వు తెచ్చుకున్నట్టు నువ్వు అనుభవించాలి. ఇక్కడ నీకున్న ఆలోచన పక్క వాడికి ఉండదు. గురుగారు, అవును. ఎవడి గౌరవ వాడిది చెప్పినట్టు. అవును గురుగారు. అవును, అదే అంటే మీరు చెప్తారు అట్లీస్ట్ కొంతమేర ఇంట్లో ఉంటే బయట సంగతులు తెలియవు కాబట్టి ఇంట్లో ఉండటానికి అలవాటు చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. ఆలోచన లేని, బంధము లేని మనస్సు నీకు కంఫర్ట్ జోన్. అక్కడ
అవును. అంతవరకు ఉమ్. ఆత్మ ప్రకాశిస్తుందా లేదా ఎవరికి తెలుసు. తెలీదు గురువుగారు. అవును. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. అవును. అంటే ఆ ఆ ప్రయత్నం మనం చేస్తే మిగతాది మన ప్రయత్నం దాన్ని అందుకోదు కాబట్టి లీవ్ ఇట్ టు హయ్యర్ పవర్ అని చెప్తారు కదా గురుగారు. అది చూసుకుంటుంది అంటారు కదా. అవును. ఇప్పుడు కూడా నువ్వు పీలుస్తున్నావా గాలి? లేదు గురు. ఇప్పుడు కూడా ఉనికి లేదు అసలు. అవును. ఎప్పుడూ లేదు అసలు. అవును. ఇది పాయింట్. ఉమ్. సర్వాన్ని అది నడిపిస్తుంది. అవును. నువ్వేదో నేను దాన్ని తెలుసుకుంటానని అవివేకంతో ఎందుకే గొప్పలు చెప్పుకోవటం. నేను సాధిస్తాను, తెలుసుకుంటాను. అయితే నిజానికి వ్యక్తిత్వము కూడా అంటే ఉనికి లేని మనస్సు ఏం సాధన చేసి ఏ నిచ్చుల స్థితికి వచ్చినా కూడా అది అసలు ఉనికి లేదు కదా గురుగారు. అంటే అది నడిపిస్తేనే వీడు ఎంత మేర నిచ్చుల వరకు అయినా రాగలుగుతాడు. ఉనికి లేదని అనుకోవటంలే, నాకు ఉనికి ఉన్నదని అనుకుంటున్నావు. అవును. ఆభరణము నేను బంగారమే అనుకుంటుంది. ఏమా? అవును గురువు. కనుక కొన్ని క్రిటికాలిటీస్ ఉంటాయి చేటప్పుడు. సాధన ఉన్నది అంటే నువ్వు అలవాటు చేసుకోవటానికి నిశ్చలత్వానికి అంటారు. పోనీ ఆత్మ ఏమన్నా సాధించాలా? కాదు, నువ్వు అదే అని అంటుంటే. అవును గురువు. పోనీ నిశ్చలత్వానికి వస్తే అదేమన్నా నీకు తెలుస్తుందా? అది లేదా. ఈ రెండు పోల్స్ అపార్ట్ ఉన్నాయి. అంటే కలవు. ఒకటి ఇంటర్నల్ దృష్టి, రెండవది బాహ్య దృష్టి. దృష్టి రెండు జ్ఞానమే. అవును గురువు. ఇదేమో దేహాత్మ బుద్ధి పరోక్ష జ్ఞానమై కూర్చుంది. అదేమో అపరోక్షమై కూర్చుంది. అది పూర్ణము, ఇది అపూర్ణం. పోనీ ఇంత చెప్పుకున్న రెండున్నాయా?